మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక విషయం, ఈరోజు మరొక్కసారి ఎన్నికల కమిషన్ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క చర్యల వల్ల, ఈ ప్రభుత్వం చర్యల వల్ల వాళ్లకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చిత్తశుద్ధితో నిర్వహించాలా, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక ఓటర్లందరి యొక్క సమాచారాన్ని సేకరించి అందరికీ సరి అయినటువంటి ఒక రీతిలో రాజ్యాంగబద్దమైనటువంటి ఒక ఓటు హక్కు కల్పించి ఎన్నికలు నిర్వహించాలా అన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్ కూడా లేనట్టుగా కనబడతా ఉంది. ఊరంతా ఒక దారి ఉంటే ఉలిపికట్ట ఓ దారి అన్నట్టుగా, ఇల్లుగాల్చో పెద్ద మనిషి ఏడుస్తుంటే సుటగాల్చుకుంటా నిప్పుందా అని చెప్పని అడిగినట్టుగా ఇవాళ ఎన్నికల కమిషన్ వారు ఒక షెడ్యూల్ ను ఈరోజు గత 2 రోజుల కింద వీళ్ళు అనౌన్స్ చేసినారు. ఆ షెడ్యూల్ ఏంటి అంటే, ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ అండ్ డిస్ప్లే వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్స్ అట్ గ్రామ పంచాయత్ అండ్ మండల్ ప్రజా పరిషత్ ఆఫీసెస్. ఇది 28వ తారీఖు నాడు చేస్తారట. 29, 30 తారీఖు నాడు ఆయా వార్డుల్లో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక సంబంధిత రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిచి చర్చలు చేస్తారట. మొత్తం మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, లేకపోతే మంచి చెడులున్నా, దొంగ ఓట్లున్నా, లేకపోతే ఓటర్లుగా నమోదు కావలసిన వాళ్ళు కాకపోయినా మొత్తానికి ఓటర్ రోల్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసేది 2వ తారీఖు నాడు పబ్లిష్ చేస్తామని చెప్పని తూతూ మంత్రం లెక్క, హాష్ పాష్ లెక్క ఈరోజు ఈ నోటిఫికేషన్ ఇచ్చినారు. మేము ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దలు కె రమణ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వచ్చి, ఎల్ రమణ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ కలిసి ఈ యొక్క విషయాలన్నీ కూడా ముందు పెట్టాం. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఎన్నికల కమిషన్ కు తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, పెద్ద ఎత్తున కనీ విని ఎరగనటువంటి ఒక రీతిలో క్లౌడ్ బస్ట్ అంటే ఆకాశంకి చిన్నులు పడ్డాయా అన్నట్టుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వరదలు వస్తా ఉన్నాయి, వర్షాలు పడతా ఉన్నాయి, వరదలు వస్తా ఉన్నాయి. ఆ వరదల ప్రభావంతో ఇవాళ లక్షల ఎకరాల పంట ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ప్రతి ఇళ్లలో నీళ్లు వస్తున్నట్టు, ప్రతి పల్లెల్లో ఉన్న ఇళ్లలో నీళ్లు వస్తున్నట్టు ఒక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఒక పశు సంపద అంతా సర్వనాశనమైన ఒక పరిస్థితి, ఇండ్లు కూలిపోతున్నటువంటి ఒక పరిస్థితి. ఎవరు ఆదుకుంటారో లేరో అని చెప్పని వాళ్ళు భగవంతుని వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, ప్రజలు ఒక పక్కన నానా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ఈ ఎలక్టోరల్ ఓటర్ రోల్ వెరిఫికేషన్ ఎట్లా ప్రజలు వచ్చి చేసుకుంటారు? తర్వాత ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాల్సింది ఎవరు? సంబంధిత ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, వీళ్ళంతా ఇన్వాల్వ్ కావాలా? మరి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేయాలనా, లేకపోతే ఓటర్ రోల్ వెరిఫికేషన్ చేయాలనా? రెస్క్యూ ఆపరేషన్ చేయాలా, మానవత్వం ప్రకారంగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలా? మరి రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి వాళ్ళు ఈ ఓటర్ రోల్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారు అంటే, ఎన్నికల కమిషన్ గానీ ప్రభుత్వానికి గానీ పూర్తి స్థాయి చిత్తశుద్ధి లేదు. ఇది సిన్సియర్ గా, ఫుల్ ప్రూఫ్ గా అందరినీ కూడా కూడగట్టుకుని ఓటర్ రోల్ వెరిఫికేషన్ ప్రాపర్ గా జరగాలన్న చిత్తశుద్ధి లేదు. కేవలం సుప్రీంకోర్టులో ఏదో తీర్పు వచ్చింది కాబట్టి మేము ఎన్నికలు కండక్ట్ చేయాలా అన్నటువంటి ఒక తొందరపాటుతనం ఉంది. అదే తొందరపాటుతనంతో బీసీ రిజర్వేషన్ల పైన స్పష్టత లేకుండా, ఇవాళ బీసీ 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు ముందు పోయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఓటర్ లిస్ట్ లో కూడా అవకతవకలు ఉండేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి వైపరీత్య పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మేము ప్రభుత్వాన్ని, తర్వాత ఎన్నికల కమిషన్ కు చేతులెత్తి నమస్కారం చేసి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ప్రాసెస్. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమము, ఓటర్ హక్కు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఈ పర్యావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దీన్ని రీషెడ్యూల్ చేయమని చెప్పని మేము రిక్వెస్ట్ చేసినాము. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ ఫర్ డెమోక్రసీ, స్ట్రెంథనింగ్ ద డెమోక్రసీ, పార్టిసిపేటరీ డెమోక్రసీ. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్ గా పాజిటివ్ గా చర్యలు తీసుకోవాలా అన్న. మేము ఈ లేఖ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ లేఖను వారికి సబ్మిట్ చేయటం అయింది. మేము ఆశాభావంతో ఉన్నాం. ఇవాళ కమిషనర్ గారు లేరు, బట్ జాయింట్ సెక్రటరీ గారికి ఇచ్చినాము. జాయింట్ కమిషనర్ గారు వెంటనే దీనిపైన స్పందించాలా, మానవత్వ ధోరణితో, రాజ్యాంగ నిబద్ధతతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ పైన ఉంది. ఇది ఏదో తూతూ మంత్రంగా చేసే పని కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఓటర్ హక్కుల కోసం తప్పనిసరిగా దీన్ని రీషెడ్యూల్ చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కుంటి సాకులు చూపెట్టి బీసీ రిజర్వేషన్ ఎట్లా తుంగలో దొక్కిందో చూసినాం. దీన్ని కూడా ఆఖరికి ఓటర్ హక్కు కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. తస్మాత్ జాగ్రత్త, దయచేసి దీన్ని బాధ్యతగా దీన్ని సరిదిద్దాలా అని చెప్పని, రీషెడ్యూల్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం.
వాళ్ళు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. వినోద్ గారు అనుకుంటా జాయింట్ సెక్రటరీ ఉన్నారు, వారు పాజిటివ్ గా స్పందించినారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పినారు, చర్చ చేస్తారు. బట్ ఇట్స్ ఎ హ్యుమానిటీ అండి. ఇల్లుగాలో ఒక ఆయన ఎడుతుంటే నేను సుటగాల్చుకుంటా అన్నట్టే ఉంటది. నేను ఇప్పుడు నా ఇల్లు కూలిపోయింది చూసుకోనా, నా పశువు చచ్చిపోయింది చూసుకోనా, నా పంట నష్టమైంది చూసుకోనా, లేకపోతే పంచాయతీ ఆఫీస్ పోయి ఓటర్ రోల్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా? అటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ యొక్క వరద బాధితులను ఆదుకునే పంచాయతీలు ఉన్నారు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీడిఓలు అందరూ కూడా గదే పంచాయతీలు ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టి చేసుకోండి అని అంటే దీని మీద సిన్సియారిటీ లేనట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వము తర్వాత ఎన్నికల కమిషన్ రెండు కూడా ఆలోచించుకుని దీనిపైన న్యాయంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.